బాగుండాలని కోరుకున్నాము. ఈ రోజు మా ఆయన నా కోసం ఒక రెసిపీ చేయబోతున్నాడు అనమాట. ఎన్నో రోజుల నుంచి నేను అడుగుతున్నా, ఏదైనా ఒక రెసిపీ చేసి పెట్టండి నా కోసం. ఊకే నేనే కదా చేసుడు చికెన్, ఊకే నేనే కదా. నన్ను మాట్లాడినవారా నువ్వు? అయితే ఎన్నటి నుంచో అడుగుతున్నా అనమాట. నేనే రోజు వంట చేస్తా కదా, నాకు కూడా డిఫరెంట్గా ఏదైనా తినాలనిపిస్తుంది, ఏదైనా ఒకటి చేసి పెట్టండి నా కోసం, ఏదో ఒకటి నేర్చుకోండి ఎప్పటికీ అని చెప్తా ఉంటా అన్నట్టు. అయితే వీళ్ళ ఫ్రెండ్స్ చేయంగా చూసిండట ఈ రెసిపీ, చికెన్ రెసిపీ. బనానా లీఫ్లా చికెన్ని ఉడకబెడతాడట. మరి ఎట్లా ఉడకబెడతాడు ఏంటి అనేది ఆయన్నే అడిగి తెలుసుకుందాము. ముందుగా అయితే కావాల్సిన పదార్థాలు ఏంటిదండి వీటికి? నేనే ఇవన్నీ చెప్తే అరేంజ్ చేసిన, కాకపోతే ఇప్పుడైతే అడుగుతున్నా, చెప్పండి మీకోసం. చికెన్ సేమ్ చికెన్ కర్రీకి ఏదైతే అవసరమో అవే అవసరం అన్నీ కూడా. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, మసాలా, కారపొడి, సాల్ట్, చికెన్, మిర్చి. సేమ్ మన కర్రీకి ఏమైతే అవసరమో అవే. వాటి చికెన్ మంచిగా తీసుకొచ్చుకొని చిన్న పీసెస్ బోన్ లేకుండా మంచిగా చిన్నగా కట్ చేసుకోవాలి. తెచ్చుకోవచ్చా? మరి తెచ్చుకోవచ్చు అండి, ఏదైనా వేసుకోవచ్చు. సో ఇందులో ఇప్పుడు మనం ఒక్కొక్కటి కలుపుకుందాం. కలిపేటప్పుడు దగ్గరగా చూపిద్దాము, కర్రీకి తగినంతగా దగ్గరగా చూపిద్దాం. ఇప్పుడు ఈ చికెన్కి సరిపోయేంత కారపొడి, గరం మసాలా, సాల్ట్, గరం మసాలా, కొంచెం స్పీడ్గా చెప్పండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర. నెక్స్ట్ కాబోయే కుక్ మా సన్ దేవుడు ఈ పంచే అన్ని ప్రిపేర్ చేస్తున్నాడు. చాయ్ కూడా చేస్తున్నాడు. అది నువ్వు ఒక్కనే తాగాలి ఆ చాయ్. కర్రీ కూడా చేస్తాడు. ఆమ్లెట్, చపాతీ కూడా కాలుస్తాడు. పసుపు మర్చిపోయినట్టున్నావు. పసుపు వేయలేదు. ఇందాక మనం పసుపు వేయడం మర్చిపోయాం కదా, ఆ పసుపు కూడా కలిపేస్తున్నాం ఇందులో. అసలు కూరలలో పసుపు ఎందుకు యూజ్ చేస్తారండి? పసుపు న్యాచురల్ యాంటీబయాటిక్ నేచర్ ఉంటుంది దానికి. యాంటీ క్యాన్సర్ ఏజెంట్ కూడా పనిచేస్తుంది, మనకి హెల్తీ కూడా. అంకుల్ ఏం చేస్తాడు? చికెన్ మిక్స్ చేస్తాడా? తింటావా చికెన్? ఇప్పుడు దీన్ని ఒక్కసారి ఆయిల్ ఫ్రై చేసేసి నెక్స్ట్ కరివేపాకులో ఉడికించాలి. ఓకే, లేట్ చేయకుండా లెట్స్ గో టు ద ప్రాసెస్. కారం సరిపోలేదని ఇంకొంచెం కారం యాడ్ చేస్తున్నాడు. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని, గిన్నె బాగా హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ పోసుకోవాలి. నెక్స్ట్ కాబోయే కుక్ మా పాప, ఈమె కూడా ఆమ్లెట్ బాగా చేస్తుంది, ఎంత ఫ్రై చేస్తుంది, చాయ్ పెట్టి తీసుకుందా, చపాతీ కలుస్తుంది, పాపడ్స్ వేస్తుంది, అన్నీ చేస్తాయి తను పంచాయి. జస్ట్ 10 years. మా ఆయన అప్పుడప్పుడు అలసిపోయి వస్తాడు కదా, ఇంట్లో పనులు చేసుకొని నేను కూడా అలసిపోయి ఉంటా. మేము చాయ్నికే చెప్తామన్నట్టు, చాయ్ పెట్టుకరా పోరా అంటే మంచిగా పెట్టుకొచ్చి ఇస్తుంది చాయ్ని కదా. చాయ్ని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చికెన్ మిశ్రమాన్ని అందులో వేసి ఫ్రై చేయాలి. ఇలా ఏది వేస్ట్ చేయకుండా వేస్తాడనమాట మా ఆయన. మా ఆయనకు వచ్చిన వంటలు ఏమేంటి అంటే ఇప్పుడు చాయ్ని చెప్తుంది. ఎగ్ కర్రీ, ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఆమ్లెట్, చికెన్ కర్రీ, చాయ్ పెట్టడం వచ్చు, ఇంకా పాపడాలు వేయించడం వచ్చు. అంతే ఫ్రెండ్స్. సీరా వేయడం వచ్చు. అంతే ఫ్రెండ్స్. ఎంతసేపు ఉడకాలండి ఇది ఇక్కడ? అంటే అరిటాకులు అని చెప్పారు కదా, మరి గిన్నెలు ఉడికిస్తాను ఏంది? కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులో మార్చుకోవాలి. ఎందుకు? బ్యాక్టీరియా ఉంటుందనా? బ్యాక్టీరియా ఒకటి కరెక్టే, అది కూడా బ్యాక్టీరియా తెచ్చిపోతుంది ఒకటి. రెండోది అరటాకులో ఆయిల్ వేసి వేయించాలి. చికెన్ ఖచ్చితంగా ఆయిల్లో వేయించుకోవాలా? రోజు చేయడమే నా పని అయ్యేది, ఇప్పుడైతే చూడడం అవుతుంది. మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. రోజు ఇట్లనే చేస్తే మంచిగా ఉండు. మా ఆయన చేస్తారండి రోజు. ఏంది ఏంది? నో, ఓన్లీ ఆన్ అకేషన్స్. స్పెషల్ డేసా? ఈరోజు ఏంటి స్పెషల్ మరి? హాలిడే. హాలిడేనా? సరే, ఖచ్చితంగా ప్రతి హాలిడేకి చేయాలి మరి. నెక్స్ట్ బొంగులో చికెన్ ఫ్రై. బొంగులో చికెన్ అట్రా పొట్టి.
చికెన్ ఒక 80% ఉడికిపోయింది. మేమైతే మూత ఏం పెట్టుకోకుండా డైరెక్ట్ ఆయిల్లో ఫ్రై చేసినాం చికెన్ని. చికెన్ నుండి వచ్చే వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోయినాయి. చికెన్ ఒక 80% వరకు ఉడికిన తర్వాత దాన్ని అరటాకులోకి తీసుకుంటున్నాను. దీన్ని మంచిగా పరుచుకొని నీట్గా పొట్లంలాగా చుట్టుకోవాలి. ఇలా మీరు కూడా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా అప్పుడప్పుడు ఇలాంటి ట్రై చేస్తూ ఉండండి. అమ్మ నాన్న పిల్లలతో కలిసి ఇలాంటి రెసిపీస్ చేసినప్పుడు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లల్ని చూడండి ఇక్కడ ఎంత హ్యాపీగా ఉన్నారో. ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు ఈ ప్యాక్ చేసిన దాన్ని దీంట్లో జాగ్రత్తగా చేసుకున్నాం. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడికించాలట. ఒక 5 నిమిషాలు అలా ఉడికించిన తర్వాత ఇంకో సైడ్ తిప్పి ఇటు కూడా ఉడికించాలట ఇంకో 5 నిమిషాలు. ఈ చికెన్ని మీడియం ఫ్లేమ్లోనే ఉడికిస్తున్నాం మేము. అటు ఇటు ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాం. చూడండి చాలా ఎక్సైటింగ్గా ఉంది. నాకైతే మంచిగా ఉడికింది అని అనుకుంటున్నాను. చికెన్ అయితే ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తున్నాను. ఈ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అనేసి మా ఆయన అయితే చెప్పాడు. అందుకోసమని ఇలాంటి రెసిపీస్ చేసినప్పుడు పక్కకి సలాడ్ పెట్టుకోండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చైనీకి కూడా బాగా నచ్చింది. మా ఆయనకైతే ముందే తెలుసు దీని టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్తున్నాడు. మొత్తానికి అయితే సూపర్ రెసిపీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. బాయ్.